కోనసీమను టూరిజం టెంపుల్ టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. యానాం, ఆంధ్ర, గోవా బీచ్లో జరిగిన సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి శాండ్ బైక్ నడిపి సందడి చేశారు. కేరళ తరహా అందాలు ఉన్నప్పటికీ కోనసీమకు సరైన గుర్తింపు రాలేదన్నారు. రాబోయే రోజుల్లో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఒక పక్కన టెంపుల్ టూరిజం, అంతర్వేది లాంటి అటువంటి ఆలయం, మరో పక్కన సూరసాన యానం బీచ్ లాంటి ఈ బీచ్, అదే విధంగా ఇక్కడ ఇతరత్ర వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఈ బ్యాక్ వాటర్స్ లో మనం వాటర్ స్పోర్ట్స్ నిర్వహించుకోవచ్చు. అదే విధంగా అడ్వెంచర్ టూరిజం అటువంటి కార్యక్రమాలు కానీ, వీటన్నిటికంటే మించి ఎకో టూరిజం, ఇలాంటి రకరకాల టూరిజంల తాలూకు కార్యక్రమాలన్నింటినీ కూడా గుదిగుచ్చి వాటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వారు అలా ఉండాలి అంటే 2-3 రోజులు ఇక్కడ ఉండాలంటే కొన్ని రిసార్ట్స్ కూడా అవసరం. అలాంటి రిసార్ట్స్ కూడా నిర్మించి ఒక్కసారి వచ్చినటువంటి సందర్శకుడు ఇక్కడ 3-4 రోజులు ఉండి ఇక్కడ మనందరికీ ఆనందాన్ని వాళ్ళు పొంది ఆదాయాన్ని కూడా ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపుదిద్దుతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ